హాయ్ వ్యూయర్స్, ఈరోజు మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన డిగ్రీ 3వ సెమిస్టర్లోని పర్సనాలిటీ డెవలప్మెంట్ మరియు సాఫ్ట్ స్కిల్స్ సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనం డిస్కస్ చేయబోతున్నాం. ముందుగా యూనిట్ 1 వాట్ ఈజ్ పర్సనాలిటీ నుండి మనకి షార్ట్ క్వశ్చన్స్ గమనించినట్టయితే ఎక్స్ప్లెయిన్ సెల్ఫ్ ఎఫికసీ. అలాగే యూనిట్ 1 నుంచి లాంగ్ క్వశ్చన్ గమనించినట్టయితే వాట్ ఈజ్ పర్సనాలిటీ, డిస్క్రైబ్ అబౌట్ బంధురాస్ కంట్రిబ్యూషన్ టు ద పర్సనాలిటీ అనే క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా రెండో యూనిట్ గమనించినట్టయితే అండర్స్టాండింగ్ ద సెల్ఫ్. సో ఈ యూనిట్ నుంచి మనకి వాట్ ఈజ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ వై డస్ వన్ నీడ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అలాగే ఈ యూనిట్ నుంచి లాంగ్ క్వశ్చన్ గమనించినట్టయితే వాట్ ఈజ్ సెల్ఫ్ అవేర్నెస్, ఎక్స్ప్లెయిన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఆఫ్ జోహారీ విండో. తర్వాత థర్డ్ యూనిట్ నుంచి ఇంటర్పర్సనల్ స్కిల్స్ నుండి మనకి ఒకే ఒక లాంగ్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే సరిపోతుంది. సో ఆ క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ ద నీడ్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఇన్ అవర్ లైఫ్స్. తర్వాత యూనిట్ 4 నుండి నో యువర్ ఎమోషన్స్ నుంచి మనకి షార్ట్ క్వశ్చన్స్ గమనించినట్టయితే డిస్కస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఎమోషన్స్, మూడ్స్ అండ్ ఎఫెక్ట్. సెకండ్ క్వశ్చన్ గమనించినట్టయితే డిస్కస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎమోషన్స్ మెసేజ్, ఎమోషన్ ట్రయాంగిల్ అండ్ ఎమోషన్ రియాక్షన్. సో ఈ యూనిట్ నుండి మనకి లాంగ్ క్వశ్చన్ గమనించినట్టయితే డిఫైన్ యాంగర్, ఎక్స్ప్లెయిన్ ద యాంగర్ మేనేజ్మెంట్ టెక్నిక్స్. సో ఫిఫ్త్ యూనిట్ నుంచి కమ్యూనికేషన్ స్కిల్స్ యూనిట్ నుండి ఒక లాంగ్ క్వశ్చన్ గమనించినట్టయితే అది వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద వర్బల్ కమ్యూనికేషన్ అండ్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్. తర్వాత సిక్స్త్ యూనిట్ థాట్స్ అండ్ బిహేవియర్ నుండి షార్ట్ క్వశ్చన్ గమనించినట్టయితే రైట్ అబౌట్ ద ఇండక్టివ్ అండ్ డిడక్టివ్ రీజనింగ్. అండ్ సెకండ్ క్వశ్చన్ డిస్క్రైబ్ యువర్ గోల్ సెట్టింగ్. సో ఇదే యూనిట్ నుండి మనకి లాంగ్ క్వశ్చన్ గమనించినట్టయితే డిఫైన్ థింకింగ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద టైప్ ఆఫ్ థింకింగ్. తర్వాత యూనిట్ 7 ప్రజెంటేషన్ స్కిల్స్ నుండి షార్ట్ క్వశ్చన్ గమనించినట్టయితే వాట్ డీటెయిల్స్ షుడ్ బి ఇంక్లూడెడ్ ఇన్ యువర్ కవర్ లెటర్ and how will you prepare for your personal interview. సో ఈ యూనిట్ నుంచి లాంగ్ క్వశ్చన్ గమనించినట్టయితే లిస్ట్ ద డూస్ అండ్ డోంట్స్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ఏ గ్రూప్ డిస్కషన్స్. అంటే గ్రూప్ డిస్కషన్లో మనం పార్టిసిపేట్ చేసినప్పుడు పాటించవలసినటువంటి నియమాలకు సంబంధించినటువంటి క్వశ్చన్ అనేది అడిగే ఆస్కారం ఉంటుంది. లాస్ట్ యూనిట్ 8 నుండి పాజిటివ్ బిహేవియరల్ స్కిల్స్ నుండి మనకి షార్ట్ క్వశ్చన్ గమనించినట్టయితే వాట్ ఈస్ ద వాల్యూస్ ఇన్ యాక్షన్ ప్రాజెక్ట్.